వెల్కమ్ బ్యాక్ అనికేతుడి ఛానల్. అని ఏం చేస్తున్నావు? సో ఫ్రెండ్స్, మీరు బాగున్నారంటే మేము మనస్ఫూర్తిగా బాగుంటాం. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో మేము IDPL దగ్గర ఉన్నాము, ఫుడ్ బ్లాగ్ చేయడానికి వచ్చినాం. స్ట్రీట్ ఫుడ్ 4 రకాల బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అనేది ట్రై చేస్తాం. సో ఎప్పుడు తినే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తాం. ఇక్కడ చూడొచ్చు DLF దగ్గర చూసిరా, మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది, చూడొచ్చు ఎక్కడ ఉన్నాం మనం. సో ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. మేము తినే వరకు ఏ టైం అయితే తెలియదు. సో ఎక్కువ ట్రై చేయము, నార్మల్గా ట్రై చేస్తాము. ఎందుకంటే ఉన్నదే ఇద్దరం కాబట్టి మా ఇద్దరి దగ్గరే ఫుడ్ ట్రై చేస్తాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫటాఫట్ వెళ్ళిపోదామా అని. సో తింటావా? సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎన్ని వరకు ఉంటాయి బ్రో? ఎన్ని వరకు ఉంటాయి? కితే బजे तक रहते? एक पे एक और ज़्यादा मत डालो बच्चे के वास्ते. हाँ डालो मैंने अच्छा डालो. ఫస్ట్ ఫుడ్ అనేది ట్రై చేస్తున్నాం ఇక్కడ, చూడొచ్చు. అని బాగున్నాయా? బ్యాంబో బిర్యానీ ట్రై చేస్తాం. సో దూరం బ్యాంబో బిర్యానీ అంట. సో మేము చికెన్ వచ్చేసి 150 అంట. సో బిర్యానీ ట్రై చేస్తాం, దాని ప్రైస్ వచ్చేసి 200 అంట. సో బ్యాంబో బిర్యానీ అనేది ట్రై చేద్దాం ఎలా ఉందంటే. సో బిర్యానీ స్కిప్ చేయకుండా బిర్యానీ లైక్ చేయండి, షేర్ చేయండి. రెడీ అయిపోయింది. సో బిర్యానీ రెడీ అయింది. సో చూడొచ్చు, రైతా ఇచ్చిండు. సో దాని తర్వాత దాని తగ్గట్లు గ్రేవీ, ఆనియన్స్. సో బిర్యానీ చూడొచ్చు. సో ఇది వచ్చేసి 200 రూపీస్ పడింది మాకు. సో బిర్యానీ ఓన్లీ చికెన్ అయితేనేమో 150 అంట. సో బిర్యానీ కాస్ట్ వచ్చేసి 200 అంట. సో మేము చికెన్ తీసుకొని ఏం చేసుకోవాలని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాం. సో బిర్యానీ ఎలా ఉందనేది, ఇది ఫుడ్ టేస్ట్ ఎలా ఉందని టేస్ట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే బొంగు చికెన్ అనేది కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి బొంగు చికెన్. సో చూడవచ్చు ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. కానీ తింటున్నావా? చూడండి, నిమ్మకాయ పిండుతున్నాడు. పిండడానికి వస్తలే కానీ నిమ్మకాయ పిండుతుంది. సో ఇలాంటి మంచి ఇంకా వీడియోస్ ఉన్నాయి. సో ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. చూడు మా వాడు ఎన్ని రకాల ఫుడ్ అనేది ట్రై చేస్తుంటాడు. బాగుందారా? అమ్మ నాకైతే పెరుగు పడేది, ఎట్లా తింటుండో తెలియదు. పెరుగు నాకైతే పెరుగు రైతా మజ్జిగ అనేది పడదు. సో ఇటు తింటున్నారు, చూడొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు తెస్తాం. ఓకే లేదు. ఏం ఆర్డర్ చేసిన? సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఆమ్లెట్ బర్గర్ అంటే. సో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో దీన్ని ట్రై చేస్తున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. సో చూడొచ్చు, దీని గురించి నాకు 40 minutes టైం పడుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, దోశల దాంట్లో నాన్ వెజ్ దోశ అనేది ట్రై చేస్తాం. నాన్ వెజ్ దోశ ఏంటంటే మటన్ కీమా దోశ అంట. నేను గిట్ల ఎంతవరకు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మటన్ కీమా దోశ. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. సో మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం IDPL దగ్గర చేస్తున్నాం. చూడు కీమా వచ్చింది దోశ. సో చూడొచ్చు
సో ఫ్రెండ్స్ మొత్తం అయితే రెడీ అయిపోయింది పాయ మటన్ కీమా చట్నీ. సో అని తింటావా? సో తిను. సో మీకు పాయ పరోటా పాయ మటన్ కీమా ఎప్పుడైనా ట్రై చేసింటే కామెంట్ చేసి. సో మేము మటన్ పాయ షొరోగిట్ ఉంది కానీ ఎందుకు తీసుకోవాలంటే మేము ఆల్రెడీ మటన్ పాయ అనేది మా దాంట్లో ట్రై చేసాం కానీ అంత పబ్లిక్ రీచ్ కాలేదు వీడియో. సో అందులో మటన్ పాయ ట్రై చేయకుండా మటన్ కీమా దోశ అనేది ట్రై చేసినాం. సో వీడియో నచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనలీ మేము కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ డే అనేది వీడియో షూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఫుల్ టైట్ అయిపోయినాం మేము, మాకు లేట్ అయిపోయింది. IDPL దగ్గరనే మస్తు లేట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు మాకు మ్యాక్సిమం 1 అయింది. సో 1 అయ్యింది కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము పోగానే ఇట్లా నిద్ర పట్టేసింది మాకు. ఎందుకంటే కంట్రోల్ చేసుకోకపోయినాం నిద్రకి, ఆ ఫుడ్కి. ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరమే ఉండి అంత 4-6 రకాల ఫుడ్స్ మేము అనేది ట్రై చేసినాము. ఫుల్ టైట్ అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్ తీయాలంటే ఒక దగ్గర 10 మంది 6-7 మెంబర్స్ కలిసి ఫుడ్ వీడియోస్ అనేది తీస్తుంటారు. ఎందుకంటే ఒకరు పెట్టుబడి అంత పెట్టుకోలేడు కాబట్టి అందరు కలిసి పెట్టుబడి పెట్టుకొని ఫుడ్ వీడియోలు అన్నీ చేస్తుంటారు. సో మేము ఇద్దరమే కలిసి ఒక్కనే నా పెట్టుబడి పెట్టుకొని నేనే బ్లాగ్స్ తీయాలి. ఆడు అయిపోయినాక ఆడేమన్నా తినేది లేకుంటే ఇంకా జిద్ది చేస్తే ఇంకా నేను తీయాల్సి వస్తుంది. అనియానివి కెమెరా ముంగడ ఒక తీరు ఉంటాడు, కెమెరా ఇంకొక తీరు ఉంటాడు. కెమెరా ఇంక ఎట్లా ఉంటాడు కదా, నేను తినానని చెప్పి దాన్ని తీసేస్తాడు. ఇంకా వీని బతిల్లాడాలి, చెయ్యాలి, అమ్మ కాళ్ళు పట్టుకోవాలి, చేయరా ప్లీజ్ రాడాలి కదరా అని. సో దాని తర్వాత వీడు అనేది చేస్తాడు ఖచ్చితంగా. ఈయన ఎట్లా అంటే ఇక ఈయన కొంచెం ఆకలి మీద ఉన్నప్పుడే తీసుకొని వీడియో చేయాలి, ఆ టైమింగ్ వెయిట్ చేయాలి. నేను ఒక్కనే పొద్దంతా ర్యాపిడోకి వెళ్ళి పైసలు సంపాదించుకొని అవి తీసుకొచ్చి వీడియోలో పెట్టి ఆ వీడియో షూట్ చేసి రాత్రంతా 4 o'clock వరకు మిల్క్ అవుతుంది ఉంది. ఫుడ్ ఎడిటింగ్, వీడియో ఎట్లా వచ్చిందని చూసుకోవడం, ఆ వాయిస్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చాలా ఉంటుంది ఒకరికి. కొంతమందికి ఏముంటుంది అంటే గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్ అంతా కలిసి ఒకడు ఎడిటింగ్ చేస్తాడు, ఒకడు అది చేస్తాడు, ఒకళ్ళు ఇది చేస్తారు కాబట్టి వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇంకోటి చాలామందికి ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అనుకోని. మా ఫ్యామిలీ దాంట్లో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా చుట్టాల దాంట్లో ఎవరికైనా వాట్సాప్లో వీడియో లింక్ షేర్ చేస్తాం కదా, వాళ్ళు చూడరు, ఇంకొకరిని షేర్ చేయరు. మా దాంట్లో చుట్టాల దాంట్లో రిలేషన్స్ దాంట్లో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు షేర్ చేస్తే మాది 1000కి ఎప్పుడో రీచ్ కావాల్సిన వీడియో. సో వాళ్ళు షేర్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. అందుకోసం ఓన్గా ఏమైనా ఉంటే ఆడియన్స్ మీద డిఫరెంట్ అయ్యి మేము ఆడియన్స్ మాకు ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాడు, యూట్యూబర్ ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాడని వీడియోలు చేసుకుంటూనే వస్తున్నాం కానీ ఏదో ఒకటిన్నంత అని. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్ని అడిగిలో చెప్తున్నాడు, మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మేము ఒక ఫ్యామిలీ తరఫున కాకుండా ఎటు కాకుండా ఆడియన్స్ వల్ల తీసుకొని వస్తున్నాం. సో మీ ఆడియన్స్ మాకు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి ఫుడ్ కంటెంట్ తీసుకొస్తాం. మాకు ఈ హైదరాబాద్ ఫుడ్ కాదు బ్రో, అవుట్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయాలని ఉంది. కానీ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫుడ్స్ వెళ్తే అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మీరు ఎక్కడికి వచ్చారు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని అన్నాడు. సో అట్లా అని చెప్పేసి ఫస్ట్ మన ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఫస్ట్ మన తెలుగు వాళ్ళ దగ్గర ఫస్ట్ పేరు సంపాదించుకొని తర్వాత బయటికి వెళ్దామని ఆలోచించాం. సో అట్లా చేద్దాం అనుకుంటున్నాం. కానీ యూట్యూబర్ మీరు ఎదుగుతారా, రిలేషన్ మీరు ఎదుగుతారా, చుట్టాలు మీరు ఎదుగుతారా అన్నట్లు చూస్తున్నారు. ఫస్ట్ మన తెలుగు జాతి ఎట్లా తెలుసు కదా, ఒకడు ఎదుగుతున్నా అంటే వాడిని ఎదగకుండా చేస్తుంటారు. సో అలాంటి జాతి మన తెలుగు జాతి. సో నేను అట్లాంటి తెలుగు వాళ్ళని అంతా ఇది చేస్తలేను. సపోర్ట్ చేయండి, కొంచెం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి కంటెంట్ తీసుకొని వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ చెప్పండి.